అందరికీ 5వ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. ఉదయం లేచాక నానిని స్కూల్కి పంపించేసి పూజ అయితే స్టార్ట్ చేశాను. గడప కడిగి ముగ్గులు పెట్టేసి పూజ అయితే సింపుల్గా చేశానండి. పూలు అయితే మార్కెట్లో చాలా రేటు ఉన్నాయి. 100 రూపాయలు ఎత్తుకెళ్ళినా కానీ 100 గ్రాములు పూలు ఇవ్వట్లేదు. శ్రావణ మాసం అప్పుడే అయిపోయిందండి. ఎప్పుడొచ్చిందో ఎప్పుడు అయిపోయిందో కానీ అర్థం కావట్లేదు. రోజులు అలాగే గడిచిపోతున్నాయి. వరలక్ష్మి వ్రతము ఎప్పుడు చేయాలా, ఎలా చేయాలా అని ఆలోచించుకున్నాను. అది అయిపోయేసరికి అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. నిన్న చింటూకి కృష్ణుడి గెటప్ వేశానండి. చాలా ముద్దుగా అనిపించాడు. సాయంత్రంకి చాలా ఎక్కువగా ఏడ్చాడు. స్టమక్ పెయిన్ ముందైతే వేశాను. వేసినా కానీ ఏడుస్తూనే ఉండేసరికి దిష్టి కానీ తీశానండి. ఆ పిల్లలకి అప్పుడప్పుడు దిష్టి తగిలిందని పెద్దవాళ్ళు దిష్టి తీస్తుంటారు కదా, దేంతో తీస్తే దిష్టి తొందరగా పోతుందో కామెంట్ అయితే పెట్టండి. నేను ఆ టిప్స్ ఫాలో అవుతాను. దిష్టి తగలకుండా ఉండాలన్నా కానీ చెప్పండి మీకు తెలిస్తే. చిన్నపిల్లలు ఏడ్చినప్పుడు ఏం అర్థం కాదండి. అసలు వాడు ఏడ్చినంతసేపు నాకైతే చాలా బాధ అనిపించింది.